హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. మీలో 25% ఆఫ్ ద ట్రేడర్స్ మార్కెట్ని 9:50 నుండి 3:30 దాకా చూడడానికి టైం అనేది ఉంటుంది. కానీ రిమైనింగ్ 75% ఆఫ్ ద పీపుల్కి టైం అనేది ఉండదు. ఆఫీస్కి వెళ్ళాలి, అదర్ థింగ్స్ పై కాన్సన్ట్రేట్ చేయాలి. సో మార్కెట్ని ఎంటైర్ డే మానిటర్ చేయడానికి టైం అనేది ఉండదు. కాబట్టి ఆఫీస్ బిజీ అవర్స్లో లేదా లంచ్ బ్రేక్లో మార్కెట్ని చూస్తూ చిన్నగా ఒక స్కాల్ప్ చేసుకుందామని మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. కానీ యాక్చువల్లీ మీకు ఆల్రెడీ రియలైజ్ అయి ఉంటుంది, మార్కెట్లో ఒక ప్లాన్ లేకుండా లేదా ఒక లాజిక్ లేకుండా ఎంటర్ అయితే అది లాసెస్కే లీడ్ చేస్తుంది అని. రైట్, ఈ పాయింట్ని మీరు కూడా అగ్రీ చేస్తారు అనుకుంటున్నా. అలా అయితే ఆఫీస్ అవర్స్లో మీ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు అండ్ లంచ్ బ్రేక్లో మార్కెట్ని చూసి గ్రీన్ క్యాండిల్స్ని చూసి లేదా రెడ్ క్యాండిల్స్ని చూసి ర్యాండమ్గాను ఎంటర్ అవ్వకూడదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఈరోజు నేను మీకు ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ ఆఫీస్ అవర్స్లో మీరు మార్కెట్ని చూడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ జస్ట్ 5 minutes మీ దగ్గర ఉంటే చాలు. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 5 minutes మీరు స్పెండ్ చేశారు అంటే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకొని తర్వాత మీరు ప్రాఫిట్ అండ్ లాస్ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ మీకు ఈ స్ట్రాటజీలో ఎంట్రీ అనేది దొరికిపోతుంది. ఇన్ కేస్ మీరు 9:15 నుండి 10:15 దాకా మార్కెట్ని చూస్తూ ఉన్నారు అంటే ఈ 1 అవర్లోనే ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ర్యాండమ్గా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకూడదు. ఒక లాజికల్ అయిన స్ట్రాటజీ నాకు కావాలి. ఆ స్ట్రాటజీ అనేది సైకాలజికల్గా వర్క్ అవ్వాలి. బిగ్ ప్లేయర్స్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి ఉండాలి. ఎక్కువ టైంని మార్కెట్ పై స్పెండ్ చేయకూడదు. ఓన్లీ 9:15 to 10:15 మాత్రమే నాకు టైం ఉంది అని మీరు అనుకుంటే ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ మీకోసం. ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్లీ మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. వన్స్ మీరు వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత ఈ స్ట్రాటజీ యొక్క పొటెన్షియల్ మీకే అండర్స్టాండ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు మార్కెట్లో ఈ స్ట్రాటజీ ఫామ్ అవుతుంది, ఎందుకు ఈ స్ట్రాటజీ ఇంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది అనే దాన్ని కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఈ స్ట్రాటజీ మీకు కంప్లీట్ గా సూటబుల్ గా ఉండింది అంటే, ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మనం డైరెక్ట్లీ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ ఈక్వల్స్ టు హై, ఓపెన్ ఈక్వల్స్ టు లో, ఈ కాన్సెప్ట్ ని మీరు వినే ఉంటారు. క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత అప్సైడ్ మూమెంటం చేయకుండా ఓపెన్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ సేమ్ ప్రైస్ హై కూడా అయి ఉండాలి. ఒక క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది అంటే మార్కెట్ బేరిష్ క్యాండిల్ ఓపెన్ అవుతూ ఇలాగే డౌన్ సైడ్ కి మూమెంటం చేయాలి. అప్పుడే ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అవుతుంది అనమాట. గ్రీన్ క్యాండిల్ లో చూడండి, క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ కి వెళ్ళలేదు, డౌన్ సైడ్ కి వెళ్లకుండా అలాగే అప్ సైడ్ కి వెళ్ళింది. సో దిస్ ఇస్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అన్నమాట. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ని బేస్ చేసుకుని ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే క్యాండిల్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ కి వెళ్లకుండా అలాగే డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. సో ఇక్కడ ఓపెన్ అండ్ హై అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ట్రేడ్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మార్నింగ్ 9:14 కి అంటే మార్కెట్ ఓపెన్ అవ్వడానికి 1 minute ముందు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ని 1 minute టైం ఫ్రేమ్ లోకి చేంజ్ చేసుకోవాలి. 9:15 కి క్యాండిల్ ఓపెన్ అయ్యేటప్పుడు ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ అండ్ హై అనేది ఈక్వల్ గా ఉందా అని చూడాలి. ఈక్వల్ గా గానీ ఉండింది అంటే ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్క్ అవుతుంది. ఎప్పుడు ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ అండ్ హై అనేది ఈక్వల్ గా ఉంది అని మనకి తెలుస్తుంది, ఎప్పుడైతే ఫస్ట్ 1 minute క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనకి తెలుస్తుంది. అంతవరకు మనకి తెలియదు కదా. 1 minute క్యాండిల్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఆడుతూ ఉంటుంది. 1 minute క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది ఓపెన్ అండ్ హై రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయని. ఇలా మార్కెట్లో ఒక క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో అలా అయితే డైరెక్ట్లీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీని తీసుకోవాలంటే ఎంట్రీకి 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఈ ఫస్ట్ 1 minute క్యాండిల్ అనేది బిగ్ క్యాండిల్ గా ఉండింది అంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఈ క్యాండిల్ బిగ్ క్యాండిలా లేదా స్మాల్ క్యాండిల్ అని ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనం చూసేటప్పుడే తెలిసిపోతుంది. ఈ క్యాండిల్ యొక్క ప్రైస్ రేంజ్ ని మీరు చూడండి, 30 points. సింగిల్ క్యాండిల్ ఆన్ నిఫ్టీ 36 points మూమెంటం చేసింది. సో ఇట్ ఈస్ అ బిగ్ క్యాండిల్. ఒక 20 points లేదా 15 points లో ఒక క్యాండిల్ ఫామ్ అయింది అంటే దట్ ఈస్ అ నార్మల్ క్యాండిల్, రైట్? సో ఇలా ఒక బిగ్ క్యాండిల్ కనుక ఫామ్ అయింది అంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. లేదా మార్కెట్ ఒక మీడియం క్యాండిల్ గా ఉండింది అంటే మీడియం క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడే ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఏంటి, ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలని నేను చెప్తాను మీకు. ఫస్ట్ స్ట్రాటజీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో 9:15 కి ఫామ్ అయిన ఈ 1 minute క్యాండిల్ పెద్ద క్యాండిల్ గా ఉండింది అంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ అవుతూ 50% లెవెల్ ని టెస్ట్ చేస్తుందో అంటే ఈ క్యాండిల్ యొక్క సైజ్ ని మీరు గమనిస్తే ఇది 36 points కదా, 36-37 points.
ఇందులో 50% మొమెంటమ్ ని నెక్స్ట్ క్యాండిల్ చేయాలి. సో 50% నెక్స్ట్ క్యాండిల్ అప్సైడ్ కి రిట్రేస్మెంట్ చేసింది అంటే అప్పుడు షార్ట్ పొజిషన్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఈ 50% లో మీరు ఎంటర్ చేశారు. 50% లో మీరు ఎంటర్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ని 20 పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా క్యాండిల్ హైలోనైనా పెట్టుకోవచ్చు. నిఫ్టీలో 20 పాయింట్స్ అనేది ఒక డీసెంట్ స్టాప్ లాస్ అన్నమాట. మార్కెట్ లో వొలటిలిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు 20 పాయింట్స్ ఇస్ అ మాక్సిమం స్టాప్ లాస్. 20 పాయింట్స్ స్టాప్ లాస్ గా పెట్టుకుని టార్గెట్ ని 1:2 గా పెట్టుకోవాలి. అంటే 20 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా తీసుకుంటున్నారు అంటే దానికి అగేన్స్ట్ గా 40 పాయింట్స్ ని మీరు టార్గెట్ గా తీసుకుంటున్నారు. ఇది స్పాట్ చాట్ లో 20 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా తీసుకుంటున్నారు, 40 పాయింట్స్ ని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. అయితే ఆప్షన్స్ చాట్ లో పరిస్థితి ఎలా? ఆప్షన్స్ చాట్ లో 10 పాయింట్స్ నుండి 15 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా పెట్టుకోవచ్చు. టార్గెట్ ని మినిమం 20 to 25 పాయింట్స్ ని టార్గెట్ గా పెట్టుకోవచ్చు. సో ఆప్షన్స్ చాట్ లోను మీకు 1:2 టార్గెట్ దొరుకుతుంది, స్పాట్ చాట్ లోను మీకు 1:2 టార్గెట్ దొరుకుతుంది. ఎంట్రీ చేసేటప్పుడు స్పాట్ చాట్ ని చూసుకుని ఆప్షన్స్ లో ఎంటర్ చేయాలి. స్పాట్ చాట్ ని మాత్రమే గమనించాలి, ఆప్షన్స్ చాట్ ని గమనించకండి. బికాస్ టైం డీకే వల్ల ఆప్షన్స్ చాట్ అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. స్పాట్ చాట్ లో 9:16 కి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఈ క్యాండిల్ ఒక పెద్ద క్యాండిల్ గా ఉండింది అంటే ప్రైస్ రేంజ్ ని చూసిన తర్వాత ఒక లైన్ ని ఇలా వేసుకోవాలి. ఈ క్యాండిల్ ఒక 50% కి లైన్ వేసుకోవాలి. 50% ని ఎప్పుడైతే మార్కెట్ టెస్ట్ చేస్తుందో అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఆప్షన్స్ చాట్ లో 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి, 20 to 25 పాయింట్స్ ని టార్గెట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే 9:43 కి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. వీడియో స్టార్టింగ్ లో మనం ఏం డిస్కస్ చేసాం? 9:15 నుండి 10:15 దాకా జస్ట్ 1 అవర్ మీరు మార్కెట్ లో కూర్చోగలిగితే 9:16 కి మీరు డిసైడ్ అయిపోతారు ఏ ప్రైస్ లెవెల్స్ లో నేను ఎంటర్ చేయాలి అని. అండ్ విత్ ఇన్ 30 minutes లో ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజ్ ఇదన్నమాట. తక్కువ టైంని మార్కెట్లో స్పెండ్ చేసి మార్కెట్లో మార్నింగ్ ఉన్న వొలటిలిటీని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ స్ట్రాటజీలో స్కాల్ప్ చేయాలన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్కెట్ ఇలాగే కంటిన్యూస్లీ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది అంటే నో ఎంట్రీ. మార్కెట్ రిట్రేస్మెంట్ చేయాలి. తప్పకుండా మార్కెట్ బిగ్ క్యాండల్ ఫామ్ చేసేటప్పుడు రిట్రేస్మెంట్ చేస్తుంది. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? మార్కెట్ లో ఒక బిగ్ క్యాండల్ ఫామ్ అయింది అంటే మార్కెట్ రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్ లో ఒక బిగ్ గ్రీన్ క్యాండల్ ఫామ్ అయింది అంటే మార్కెట్ రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని. ఐ థింక్ ఈ పాయింట్ మీకు గుర్తుంది అనుకుంటున్నా. సో మార్కెట్ లో బిగ్ క్యాండల్ అనేది ఫస్ట్ 1 minute లో ఫామ్ అయ్యేటప్పుడు మార్కెట్ రిట్రేస్మెంట్ చేస్తుంది. కొంతవరకు పేషెన్స్ గా వెయిట్ చేయాలి. 9:15 లేదా 9:20కి ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. సో స్టాప్ లాస్ ని ప్లేస్ చేశారు, టార్గెట్ ని ప్లేస్ చేశారు. తర్వాత ఇట్ ఈస్ అప్ టు మార్కెట్ స్టాప్ లాస్ ని హిట్ చేస్తుందా, టార్గెట్ ని హిట్ చేస్తుందా అని అది మార్కెట్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. యాజ్ పర్ ద స్ట్రాటజీ మనం ఎంట్రీని తీసేసుకున్నాం. అండ్ మీరు ఆప్షన్స్ లో ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలని అడిగితే అడ్డమని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 22,560లో నిఫ్టీ ట్రేడ్ చేస్తూ ఉంది అనుకుంటే 22,500 అడ్డమని తీసుకోవాలి. కాల్ ఆప్షన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది అంటే అప్పుడు కూడా అడ్డమని తీసుకోవాలి. పుట్ ఆప్షన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికినా కూడా అడ్డమని స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అడ్డమని నుండి ఇందమని అయ్యేటప్పుడు మొమెంటం అనేది అక్కడ కొంతవరకు ఫాస్ట్ గా ఉంటుంది కంపేర్ టు అవుట్ ఆఫ్ ద మనీ అండ్ ఇన్ ద మనీ. సో అందువల్ల అడ్డమని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ ఫస్ట్ సెక్షన్ లో మీకు స్ట్రాటజీ యొక్క రూల్స్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. ఎలా ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత అని అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ని మీకు చూపిస్తూ స్ట్రాటజీ యొక్క సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో అగైన్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. ఇది మాత్రం మీకు తెలిస్తే దెర్ ఈజ్ నో యూజ్. అగైన్ ఇది ర్యాండమ్ ట్రేడింగ్ లాగా ఉంటుంది. ఎందుకు మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుంది, ఎందుకు మార్కెట్ రిట్రేస్మెంట్ చేస్తుంది, అగైన్ మార్కెట్ ఎందుకు మూమెంటంని కంటిన్యూ చేస్తుంది అనే లాజిక్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. అప్పుడే ఈ స్ట్రాటజీ యొక్క కంప్లీట్ ప్యాకేజ్ అనేది మీ మైండ్లో ఉంటుంది. అకార్డింగ్లీ మీరు మార్కెట్ని చూడడానికి ప్రయత్నిస్తారు. చూసేది 1 అవర్ అయినా కొంతవరకు ప్రాక్టికల్గా చూడాలి కదా మార్కెట్ని, రైట్? సో ఇంతటితో వీడియోని కట్ చేయకుండా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోని కూడా తప్పకుండా చూడండి. 4th June ఎలక్షన్ డే రోజు దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, మార్కెట్ ఎందుకు రిట్రేస్మెంట్ చేయాలి అనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైస్ అండ్ హై ప్రైస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మన స్ట్రాటజీ ఇక్కడ వర్క్ అయిపోయింది. అండ్ ఈ ఫస్ట్ 1 minute క్యాండిల్ యొక్క ప్రైస్ రేంజ్ ని మీరు గమనిస్తే 445 పాయింట్స్ ఒకే క్యాండిల్లో నిఫ్టీ డౌన్ సరికి మూమెంటం చేసింది. 440లో 50% ఎంత? 220. సో 220 పాయింట్స్ కి మీరు ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ 50% రిట్రేస్మెంట్ తర్వాత డౌన్ సరికి మూమెంటం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎందుకు ఇలా స్ట్రాంగ్లీ డౌన్ సరికి మూమెంటం చేస్తుంది అంటే ఈ ఓపెనింగ్ ప్రైస్ లెవెల్స్ లో సెల్లర్స్ మాత్రమే యాక్టివ్ గా ఉంటారు. ఇన్ కేస్ ఇక్కడ బయ్యర్స్ యాక్టివ్ గా ఉన్నారు అంటే సెల్లర్స్ అండ్ బయ్యర్స్ యొక్క ప్రెషర్ వల్ల మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ కి మూమెంటం చేస్తుంది. కానీ ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళే లేరు.
మార్కెట్లో సెల్లర్స్ మాత్రమే ప్రెజెంట్ ఉన్నారు అండ్ మార్కెట్లో సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని ఈ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సెల్లర్స్ ఎప్పుడైతే ఓపెన్ అయిన వెంటనే ప్రెషర్ ని పెడతారో మార్కెట్ లో బయ్యర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. సో అందుకే మార్కెట్ కంటిన్యూస్లీ ఇలాగే డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తుంది. రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయితే ఇలా ఒక బిగ్ క్యాండల్ ఫామ్ అవుతుందా? నో. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ప్రెజెంట్ ఉన్నారు. ఈ క్యాండల్లో బిగ్ ప్లేయర్స్ ప్రెజెంట్ ఉన్నారన్నమాట. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బిగ్ ప్లేయర్స్ చాలా స్ట్రాంగ్లీ ఇక్కడ సేల్ చేస్తారు కాబట్టి ఒక షార్ప్ డౌన్ ఫాల్ అనేది ఇక్కడ వస్తుంది. లాజిక్ నెంబర్ 2, ఎందుకు మార్కెట్ రిట్రేస్మెంట్ చేస్తుంది? వెరీ వెరీ సింపుల్. ఈ క్యాండల్ ని చూసి, ఈ ఫస్ట్ 1 minute క్యాండల్ ని చూసి రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. పుట్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకుంటారు ఈ ప్రైస్ లెవెల్స్ లో లేదా ఈ ప్రైస్ లెవెల్స్ లో, లేదా మార్కెట్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ కి మూమెంటం చేసేటప్పుడే రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. సో రీటైల్ ట్రేడర్స్ ఈ క్యాండల్ లో ప్రెజెంట్ ఉన్నారు అంటే మార్కెట్ ఎప్పుడు కూడా రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రిట్రేస్మెంట్ చేస్తూ రీటైల్ ట్రేడర్స్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తుంది. సో మార్కెట్ లో ఎప్పుడు కూడా మీకు ఒక బిగ్ క్యాండల్ కనబడింది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దిస్ ఈస్ బికాస్ ఈ బిగ్ క్యాండల్లో ఎవరైతే ర్యాండమ్ గా పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుని ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మార్కెట్ అప్ సైడ్ కి రిట్రేస్మెంట్ చేస్తుంది అన్నమాట. రిట్రేస్మెంట్ చేస్తూ ర్యాండమ్ పుట్ ఆప్షన్ బయ్యర్స్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేస్తుంది. సో అందువలనే ఫస్ట్ 1 minute క్యాండల్ ఇలా ఒక బిగ్ క్యాండల్ గా ఉండింది అంటే ఈ క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్ లో ఎంటర్ చేయకుండా రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. జస్ట్ ఇమాజిన్, ఈ క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్ లో మీరు ఎంటర్ చేశారు. స్టాప్ లాస్ చూడండి, 400 points మీరు స్టాప్ లాస్ ఇవ్వగలరా? ఇంత పెద్ద స్టాప్ లాస్ ని ఇవ్వలేం కదా. అదే మార్కెట్ 50% రిట్రేస్మెంట్ చేసిన తర్వాత మీరు చూడండి, 20 points స్టాప్ లాస్ ని ఇచ్చినా కూడా, ఇంత వొలటైల్ మార్కెట్ లోను 20 to 25 points మీరు స్టాప్ లాస్ ని ఇచ్చినా కూడా మార్కెట్ ఆ లెవెల్స్ అబౌవ్ వెళ్లకుండా అలాగే డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. అంటే 4th June రోజు వొలటాలిటీ ఎక్కువగా ఉండింది కాబట్టి ప్రాక్టికల్ గా మనం 20 points తో మేనేజ్ చేయలేం. సో ఈ పర్టికులర్ డే రోజు ఒక 50 points లేదా 100 points ని స్టాప్ లాస్ గా ఇవ్వాలి. ఇప్పుడు వొలటాలిటీ అనేది రెడ్యూస్ అయ్యింది కదా. సో ఈ సిచ్యువేషన్ లో 20 points స్టాప్ లాస్ అనేది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది. వొలటాలిటీ అనేది పెరిగేటప్పుడు ఆటోమేటికలీ స్టాప్ లాస్ ని కూడా మనం పెంచుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుంది? ఇండియా విక్స్ ద్వారా మనకి వొలటాలిటీ అనేది తెలుస్తుంది. సో ఇండియా విక్స్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, ఆ వీడియోని వెళ్ళి మీరు చూడవచ్చు. సో వొలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ స్టాప్ లాస్, వొలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ స్టాప్ లాస్, ఎక్కువ రివార్డ్. ఓకే, మార్కెట్ యొక్క ప్లాన్ చూడండి. మార్కెట్ ఏమో డౌన్ సైడ్ కి మూమెంటం చేయాలి, కానీ ఇక్కడ ఇద్దరిని ట్రాప్ చేయాలి. అప్ సైడ్ కి మూమెంటం చేసింది, ర్యాండమ్ పుట్ ఆప్షన్ బయర్స్ ఎగ్జిట్ అయిపోయారు. అప్ సైడ్ మూమెంటం ని చూసి ఇక్కడ కాల్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అయ్యారు. సో వాళ్ళ స్టాప్ లాసెస్ బాటమ్ లో ఉంటుంది, వాళ్ళ స్టాప్ లాసెస్ ని హిట్ చేస్తూ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది. ఎంత బ్యూటిఫుల్ గా మార్కెట్ ఎలా ప్లాన్ చేస్తుందో చూడండి. సో రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ట్రేడ్స్ ని తీసుకునేటప్పుడు క్విక్లీ మార్కెట్ టార్గెట్ ని హిట్ చేస్తుంది. స్టాప్ లాస్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఇంకా ఒక 1 or 2 ఎగ్జాంపుల్ ని మనం చూద్దాం. 9:15 కి మార్కెట్ ఓపెన్ అయింది. ఈ క్యాండల్ యొక్క సైజ్ ని మీరు గమనించారా? దిస్ ఇస్ వెరీ స్మాల్ క్యాండల్. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది, కానీ క్యాండల్ అనేది పెద్దదిగా లేదు. ఇలాంటి టైంలో ఎలా ఎంట్రీని తీసుకోవాలి? క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్ లో ఎంట్రీని తీసుకోవాలి. క్యాండల్ అబౌవ్ స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. టార్గెట్ 1:2. ఇక్కడ మార్కెట్ 1:2 టార్గెట్ ని అచీవ్ చేసింది. ఇది 5th June యొక్క ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ 5th June లో విక్స్ అనేది ఎక్కువగా ఉండింది కదా. సో విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వొలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో వొలటైల్ మార్కెట్ లో మనం 20 points ని స్టాప్ లాస్ గా ఇవ్వలేం, అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు విక్స్ అనేది స్లో డౌన్ అయింది కాబట్టి 20 points స్టాప్ లాస్ అనేది నామినల్ గా ఉంటుంది. సో 5th June రోజు మార్కెట్ ఈ స్ట్రాటజీని ఫామ్ చేసింది అండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. ఇది చూడండి, ఈ రోజు ఎగ్జాంపుల్. మార్కెట్ ఈ రోజు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ని ఫామ్ చేసింది అండ్ ఈ క్యాండల్ యొక్క సైజ్ ని మనం గమనిస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 70 points. 70 points లో 50% ఎంత? 35 points. సో 35 points కి ఇలా ఒక హారిజంటల్ లైన్ ని మీరు డ్రా చేసుకున్నారు. హారిజంటల్ లైన్ ని డ్రా చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ హారిజంటల్ లైన్ కి మార్కెట్ వస్తుందో అక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. స్టాప్ లాస్ అనేది 20-25 points. ఆల్రెడీ ఇక్కడ విక్ ఫామ్ అయింది కాబట్టి ఈ విక్ అబౌవ్ మీరు స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకోవచ్చు. టార్గెట్ 1:2. 9:40కి టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఎంటైర్ స్ట్రాటజీని నేను నిఫ్టీలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది వర్క్ అవుతుంది, ఫిన్ నిఫ్టీలోనూ వర్క్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్ లో మీరు వెళ్ళి చూడండి. సో 3 charts ని మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఏ ఇండెక్స్ లో అయితే ఫస్ట్ 1 minute క్యాండల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ లెవెల్స్ అండ్ హై ప్రైస్ లెవెల్స్ ఈక్వల్ గా ఉంటుందో ఆ రోజు ఆ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. కానీ ఎంట్రీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బిగ్ క్యాండల్ ఉండింది అంటే 50% రిట్రేస్మెంట్ వరకు వెయిట్ చేయాలి. ఈ రూల్ ని మీరు ఫాలో అవ్వకుండా ఈ స్ట్రాటజీలో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోకండి. మార్కెట్ ఎందుకు రిట్రేస్మెంట్ చేస్తుంది అని సైకాలజికల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని విన్న తర్వాత కూడా మీరు క్లోజింగ్ ప్రైస్ లెవెల్స్ లో ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాను, లేదా మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేసేటప్పుడే ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుంటాను అనుకుంటే మీరు లాస్ అవ్వడాన్ని ఎవరు కూడా ఆపలేరు. సైకాలజికల్ గా మార్కెట్ ఇలాగే బిహేవ్ చేస్తుంది అని
మన కళ్ళ ముందు తెలిసేటప్పుడు ఆ సైకాలజికల్ పాయింట్స్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఒక 30 డేస్ 3 ఇండైసెస్లోను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది ఆఫ్టర్ 30 డేస్, అంటే ఈరోజు 13th జూన్ కదా, ఎండ్ ఆఫ్ జూలైలో నేను డెఫినెట్లీ మిమ్మల్ని అడుగుతాను ఆ స్ట్రాటజీ యొక్క అవుట్కమ్ ఏంటి అని మీరు నాకు చెప్పాలి. సో ఈ ఎంటైర్ వీడియోని మీరు చూసిన తర్వాత స్ట్రాటజీ మాత్రమే కాదు, సైకాలజికల్ గా మార్కెట్ రీటైల్ ట్రేడర్స్ ని ఎలా ట్రాప్ చేస్తూ అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తుంది, అప్పుడు ఒక సేఫ్ గా ఎంట్రీని మనం ఎలా తీసుకోవాలి అనే దాన్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్లో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ స్ట్రాటజీ మీకు ఉపయోగపడింది అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ పైన మీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండింది అని నాకు కమెంట్ సెక్షన్లో తెలుస్తుంది. దాన్ని చూసి నేను అండర్స్టాండ్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ని డెఫినెట్లీ మీకోసం ప్లాన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో.